హాయ్ పీసీ లవర్స్ గైస్. ఈ వీడియోలో మనం రైజన్కి సంబంధించి రెండు మోస్ట్ పాపులర్ ప్రాసెసర్స్ని డిస్కస్ అయితే చేద్దాం. నేను ఈ రెండు ప్రాసెసర్స్ని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా భయ్య. సో నాకైతే డిఫరెన్స్ చాలా బాగా కనపడింది. సో ఆ డిఫరెన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు గమనించారంటే రైజన్ 7కి సంబంధించి 5700G, అలాగే రైజన్ 9కి సంబంధించి 5900X ప్రాసెసర్స్ ఇక్కడ మీ ముందైతే ఉన్నాయి. ఈ రెండు ప్రాసెసర్స్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే ఈ రెండు కూడా ఎడిటింగ్ పర్పస్ కోసం నేను తీసుకున్నా. మరి చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, ఇది కేవలం ఎడిటింగ్ కోసమే పనికొస్తాయి ఈ ప్రాసెస్ అని అనుకోవచ్చు భయ్య. మరి అలా కాదు, ఇది ప్రొడక్టివిటీ పర్పస్, అంటే ఎడిటింగ్ పర్పస్ కావచ్చు, గేమింగ్ పర్పస్ కావచ్చు, అందరికీ యూజ్ అయితే అవుతాయి. మరి నేను గమనించినటువంటి డిఫరెన్సెస్ ఏంటి, మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది అనేది మీకైతే చెప్తాను. సో ఫైనల్గా మీరైతే ఒక డిసిషన్కి వచ్చేస్తారు రెండిట్లో ఏది మీరు తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమందికి రైజన్ 7 సరిపోతుంది, కొంతమందికి రైజన్ 9 సరిపోతుంది. సో ఏంటనేది మనం ఫైనల్గా మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భయ్యా, స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్కి సంబంధించి ప్రతి ఒక్క కాంపోనెంట్ కంపారిజన్స్ అనేవి ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి భయ్య. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఇక్కడ మనకి రెండు ప్రాసెస్ కనబడుతున్నాయి కదా. సో ప్రాసెస్ రైజన్ 7 5700G, తర్వాత రైజన్ 9 5900X ప్రాసెసర్. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రైజన్ 7 5700G నేను పర్చేస్ చేసినప్పుడు 27,000 ఉండింది. చాలా హ్యూజ్ మార్జిన్ అనమాట. అంటే ఇప్పుడు చాలా తగ్గింది భయ్య, ప్రైస్ డ్రాప్ చాలా అయితే ఉంది. సో డిఫరెన్స్ అనేది చాలా పెద్ద మార్జిన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఆల్మోస్ట్ 17,500 దగ్గర ఉంది. మరి మీకే అర్థమైపోతుంది, ఒక ప్రాసెసర్ మీద 10,000 రూపాయల దాకా నాకు ఎక్కువ కాస్ట్ పడింది అప్పట్లో. అప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ టాప్ రేంజ్లో మనకు కొనసాగుతుంది కాబట్టి అప్పుడు ప్రాసెసర్స్కి, తర్వాత గ్రాఫిక్ కార్డ్స్ మీద ఎక్కువ వాళ్ళు ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకున్నారు. మరి రైజన్ 9 5900X ప్రాసెసర్ నేను తీసుకున్నప్పుడు మళ్ళీ నేను ఆఫ్లైన్ మార్కెట్లో వెళ్ళాను. ఆఫ్లైన్ మార్కెట్లో వెళ్ళి అక్కడ మంచి ప్రైస్కి అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 32,000 కాబట్టి నేను తీసుకున్నా. ఇప్పుడు కూడా అది ప్రైస్ డ్రాప్ అయిపోయి ఆల్మోస్ట్ 28,000-29,000కే వచ్చేస్తుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా ఇంకొక 2,000-3,000 వరకు తగ్గుదల కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెజాన్, తర్వాత వచ్చి ఫ్లిప్కార్ట్లో సేల్స్ ఆఫర్ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు తీసుకున్నట్టయితే ఈ ప్రాసెసర్స్లో మీకు క్రెడిట్ కార్డ్ మీద మంచి ఆఫర్స్ లభిస్తాయి. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే రైజన్ 7 5700G అనేది కొత్త ప్రాసెసర్ 2021లో లాంచ్ అయింది. రైజన్ 9 5900X 2020లో లాంచ్ అయింది. సో క్వార్టర్ డిఫరెన్సెస్ ఉండవచ్చు, అంటే క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అని. ఓవరాల్గా ఇయర్ చూసుకున్నట్టయితే 1 ఇయర్ గ్యాప్ అయితే ఉంది దీంట్లో. కానీ పర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండింటిలో కనుక టాప్ నాచ్ 5900X అని చెప్పవచ్చు. మరి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి ఉంటాయి దీనిలో గమనించినట్టయితే రైజన్ 7 5700G మనకు 8 కోర్ 16 థ్రెడ్ ప్రాసెసర్. ఇది మనకి 12 కోర్ 24 థ్రెడ్ ప్రాసెసర్. ఈ రెండింటిలో కూడా మనకి ఫిజికల్ కోర్స్ అయితే ఉంటాయి భయ్య. ఎఫిషియెంట్ కోర్స్ అయితే దీంట్లో మనకు లభించవు. ఎందుకంటే మనకి ఇంటెల్లో కంపేర్ చేసినప్పుడు, ఇంటెల్లో ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చినటువంటి అన్ని ప్రాసెసర్స్లో పర్ఫార్మెన్స్ కోర్స్ అని, తర్వాత ఎఫిషియెంట్ కోర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం పర్ఫార్మెన్స్ కోర్సే, లేదంటే ఫిజికల్ కోర్సే ఉంటాయి. సో ఎఫిషియెంట్ కోర్స్ ఎలా పనిచేస్తాయంటే ఇంటెల్లో మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా చిన్న చిన్న వర్క్స్ మనం చేస్తున్నప్పుడు అవి మనకి ఎఫిషియెంట్ కోర్స్ అనేవి పనిచేస్తాయి. మెయిన్ వర్క్ అనేది పర్ఫార్మెన్స్ కోర్ అనేది తీసుకుంటుంది. అదంతా కూడా వేరియేషన్ అయితే ఉంటుంది ఇంటెల్ ప్రాసెస్లో. కానీ ఈ మొత్తం కలిపి ఇక్కడ ఈ రైజన్లో మనకి పర్ఫార్మెన్స్ కోర్స్ లేదంటే ఫిజికల్ కోర్సే పర్ఫామ్ చేస్తాయి. ఇక క్లాక్ స్పీడ్, లేదంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ యొక్క మ్యాక్సిమం గిగాహెర్ట్జ్ స్పీడ్ చూసినట్టయితే ఇది 3.8 బేస్ మనకి క్లాక్ స్పీడ్ తీసుకుంటుంది. మ్యాక్సిమం తీసుకున్నట్టయితే రైజన్ 7 5700G చెప్తున్నా 4.6 GHz వరకు అయితే వెళ్ళిపోతుంది. ఇక రైజన్ 9 5900X తీసుకుంటే 3.7 GHz మనకి బేస్ స్పీడ్ ఉంటుంది. 4.8 GHz వరకు మ్యాక్సిమం మనకి బూస్ట్ స్పీడ్ అయితే లభిస్తుంది భయ్య. మరి ఇక్కడ కోర్స్ మీరు గమనించవచ్చు, మనకు 3.8 బేస్ వర్షన్ అయినా కూడా ఓన్లీ 8 కోర్స్ మాత్రమే ఇది తీసుకుంటుంది. సో 8 × 3.8 కోర్స్ అనమాట. కానీ ఇక్కడ 12 కోర్స్ అయితే ఉంటాయి కదా. సో 12 × 3.7. సో ఓవరాల్గా బేస్ స్పీడ్ దీనికి ఎక్కువ మనకి లభిస్తుంది. ఇక బూస్ట్ స్పీడ్ లేదంటే మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో హైయెస్ట్ అయితే ఉంది, 4.8 GHz. సో 0.2 GHz దీనికి డిఫరెన్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక మెమరీ చూసుకున్నట్టయితే సో L1 కేష్ అనేది 512 KB ఉంటుంది. అదే దీంట్లో అంటే రైజన్ 9లో అయితే మనకి L1 కేష్ అనేది 768 KB ఉంటుంది. ఇక L2 కేష్ అయితే దీంట్లో 4 MB ఉంటుంది, దీంట్లో 6 MB ఉంటుంది భయ్య. ఇక L3 కేష్ అయితే ఓన్లీ 16 MB అయితే ఉంటుంది. L3 కేష్ అయితే దీంట్లో 64 MB అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఈ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మీరు కనుక గేమింగ్ లేదంటే స్ట్రీమింగ్ చేసే వాళ్ళ కోసం మనకి హ్యూజ్ డిఫరెన్సెస్ అనేది దీంట్లో మనము గమనించవచ్చు. మరి ఇంకొక హ్యూజ్ డిఫరెన్స్ రెండిట్లో ఏంటంటే భయ్య,
Ryzen 7 5700Gలో మనకి ఇంక్లూడింగ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. సో, రేడాన్ 8 వేగా గ్రాఫిక్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది 2000 మెగాహెర్ట్జ్ స్పీడ్‌తో మనకి పనిచేస్తుంది. అంటే మీరు డిస్‌ప్లే ఒక 3 డిస్‌ప్లేస్ వరకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌ట్రాగా డిస్‌ప్లే కోసం మళ్ళీ గ్రాఫిక్ కార్డ్ పర్చేజ్ చేసిన పనైతే ఉండదు. ఇదొక ఏపీయూ అనమాట. అంటే సీపీయూ ప్లస్ జీపీయూ 2 కలుపుకొని ఏపీయూ అని చెప్పుకుంటాం. కానీ ఎక్స్ సిరీస్‌లో మనకి ఇటువంటి గ్రాఫిక్ కార్డ్స్ అయితే రావు. మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేజ్ చేసుకోవాలి. మరి ఈ రెండిట్లో కూడా గ్రాఫిక్ కార్డ్స్ స్ట్రాంగ్‌గా పనిచేస్తాయి. దీన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇంక్లూడింగ్‌గా మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ కోసం ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టాల్సిన పని లేకపోయినట్టయితే మీరు ఈ ఏపీయూ అయినటువంటి Ryzen 7 5700Gకి పోవడమే బెటర్ ఆప్షన్. ఇక గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే 2 సపోర్టెడ్ గ్రాఫిక్ కార్డ్స్‌లో అన్నీ పనిచేస్తాయి. కానీ ఇది PCIe 3 మీద పనిచేస్తుంది. ఇది PCIe 4th జెన్ మీద పనిచేస్తుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే 2 కూడా మాక్సిమం ఒకటే టైప్ ఆఫ్ ర్యామ్స్ DDR4 సపోర్ట్ చేస్తాయి. మాక్సిమం 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తాయి. 128 జీబీ మాక్సిమం వరకు ఈ 2 కూడా మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. క్యాపబుల్‌గా ఉంటాయి. ఇక ఇంకొక హ్యూజ్ డిఫరెన్స్ ఏందంటే మనకి పవర్ కన్జంప్షన్. సో, పవర్ కన్జంప్షన్ విషయంలో రైజన్‌లో రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఈ Ryzen 7 5700Gలో మనకి టీడీపీ అనేది 65 వాట్స్ వరకు మాత్రం తీసుకుంటుంది. అదే Ryzen 9 5900Xలో అయితే మనకి 105 వాట్స్ వరకు తీసుకుంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇది ఇంటెల్ యొక్క i7 ప్రాసెసర్‌తో సమానం భయ్యా. ఇంటెల్ యొక్క i5 ప్రాసెసర్‌తో సమానం ఇది. సో, రెండిటి యొక్క టీడీపీలో హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, పవర్ కన్జంప్షన్ మనకు మ్యాటర్ కాదనుకున్నట్టయితే Ryzen 9కి వెళ్ళిపోవచ్చు. ఇక ఫీచర్స్ అయితే ఇవన్నమాట మెయిన్ డిఫరెన్సెస్. ఇంకా బెంచ్‌మార్క్ స్కోర్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ రెండిటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి ఆల్మోస్ట్ 50% వరకు మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇదైతే మనకు ఎక్కువ ఇస్తుంది. అంటే Ryzen 9 సిరీస్ అనేది. ఎందుకంటే 12 కోర్స్ కదా! ఆల్మోస్ట్ 8 కోర్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 16 థ్రెడ్స్ మనకి ఇది ఉంటే అది 24 థ్రెడ్స్ అయితే ఉంటుంది. సో, 8 థ్రెడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో, మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా X సిరీస్ అయితే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు చెప్తాను భయ్యా. Ryzen 7 5700G నేను తీసుకునేది ఏంటంటే నాకు గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు. నేను ఫోటోషాప్, అడోబ్ ప్రీమియర్ ప్రో, తర్వాత ఫిల్మోరా, క్యాప్‌కట్ ఇటువంటి అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకోవడానికి మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎడిటింగ్ కోసం తీసుకున్నా. నేను ఒక యూట్యూబర్ కాబట్టి నాకు ఆల్రెడీ 2, 3 ఛానెల్స్ అయితే ఉన్నాయి భయ్యా. మీకు ఆల్రెడీ నా ఫేస్ పరిచయం లేకపోయినట్టయితే కొన్ని ఛానెల్స్ అయితే ఉన్నాయి. వాటి కావాలంటే మీరు నా కమ్యూనిటీ సెక్షన్‌లో చూసుకోవచ్చు సేమ్ ఛానల్ అనేది. మరి ఎడిటింగ్ పర్పస్ కోసం ఇది నేను తీసుకున్నప్పుడు నాకు 4K వీడియో వరకు ఈ 5700G అనేది స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. అంటే ఫిల్మోరాలో అటువంటి వాటిలో 4Kలో నాకు ఎటువంటి ల్యాగ్స్ లేకుండా ఎడిట్ చేయగలిగాను. కానీ లేయర్స్ ఎక్కువ యాడ్ చేసే కొద్దీ అంటే మనం కలర్ బ్లెండ్ చేయడం గానీ, అంటే కలర్ ఏమైనా సింక్ చేసుకోవడమో, లేదంటే కలర్ గ్రేడింగ్ చేసుకోవడమో, అలాగే టెక్స్ట్ లేయర్స్ యాడ్ చేసుకోవడము, ఆడియో ఎక్కువగా లేయర్స్ యాడ్ చేసుకోవడము, ఏమైనా గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ ఎక్కువగా యాడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ల్యాగ్ అయితే కనపడింది 5700Gలో. సో, ఎక్కువగా హ్యాండిల్ చేయలేకపోయింది అది. ఒక 5-10 మినిట్స్ వీడియో అయితే అది హ్యాండిల్ చేయగలదు. అంతకంటే ఎక్కువ తీసుకున్నామంటే ఖచ్చితంగా ల్యాగ్ అనేది చూడవచ్చు. అదే 5900X Ryzen 9 తీసుకున్నట్టయితే ఎటువంటి ల్యాగ్ ఇంతవరకు నేను చూడలేదు. ఎడిటింగ్‌లో మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ నేను గేమర్ కాదు. గేమింగ్‌లో అయితే Ryzen సిరీస్ ప్రాసెసర్లు చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తాయి. మీరు ఇంటెల్‌తో కంపేర్ చేసినప్పుడు గేమింగ్ కోసం ఖచ్చితంగా Ryzenనే నేనైతే రికమెండ్ చేస్తాను. చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తాయి దీంట్లో గేమింగ్ కోసము. ఇంకొక విషయం ఏందంటే ఇంతకుముందు ఇంటెల్ ప్రాసెసర్స్ మనకు పర్ఫార్మెన్స్ పరంగా గానీ, లేదంటే మనకు టెంపరేచర్ పరంగా గానీ ఖచ్చితంగా బ్యాలెన్స్‌డ్‌గా పనిచేసేవి. ఈ Ryzen ప్రాసెసర్స్ ఎప్పుడైతే రాలేదో అంతకుముందు ఇంటెల్ అనేది హవా చాలా స్ట్రాంగ్ అయితే ఉండింది భయ్యా. ఇప్పుడు Ryzen సిరీస్‌లో వచ్చిన తర్వాత Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9 సిరీస్‌లో ఇప్పుడైతే ఇంటెల్ యొక్క హవా కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి పర్ఫార్మెన్స్‌ని ప్లస్ టెంపరేచర్‌ని బ్యాలెన్స్డ్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్‌గా మనకైతే అవుట్‌పుట్ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 2 ప్రాసెసర్స్‌లో కూడా Ryzen 7 5700Gలో మనకి ఇంక్లూడింగ్ ఒక ఎయిర్ కూలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫ్యాన్ అయితే ఇస్తారు భయ్యా. ఆ ఫ్యాన్ మీరు ఈజీగా వాడుకోవచ్చు. కానీ Ryzen 9 5900Xలో మీకు ఏవీ రాదు. సింపుల్‌గా ప్రాసెసర్ ఒకటే వస్తుంది. దీంట్లో ఇంక్లూడింగ్ ఫ్యాన్ అయితే రాదు. ఎక్స్‌ట్రాగా మీరు ఖచ్చితంగా దీనికోసం ఒక లిక్విడ్ కూలర్ తీసుకోవాలి. ఎయిర్ కూలర్ అయితే 5900X ప్రాసెసర్స్‌కి మనకి పనికిరాదు. ఎందుకంటే ఇదొక హై ఎండ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో. అంటే 2020లో ది బెస్ట్ ప్రాసెసర్ 2020 ఆ టైంలో చూసుకున్నట్టయితే. మరి నేనైతే దీనికి 3060 మనకి RTX సిరీస్ మనకి ఎన్విడియా ప్రాసెసర్ అయితే దీనికి అటాచ్ చేశాను. అలాగే దీనికోసం అయితే నేను 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడైతే 2060 సూపర్ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నా. అది కూడా ఎన్విడియా గ్రాఫిక్ కార్డే. సో, 2 గ్రాఫిక్ కార్డ్స్‌ని మళ్ళీ కంపారిజన్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. నా దగ్గర 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంది. 2060 ఉంది. 3060 ఉంది. అలాగే 4070 Ti మొత్తం ఎన్విడియాకి సంబంధించి అయితే గ్రాఫిక్ కార్డ్స్ ఇవన్నీ కూడా. బట్ కంపెనీస్ వేరే ఉన్నాయి. గిగాబైట్ కొన్ని ఉన్నాయి. ఇంకా వేరే కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో, నా ఛానల్ అయితే చూసుకోండి. మొత్తం కంప్యూటర్ సంబంధించి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ కాంపోనెంట్ మరి బెటర్‌గా ఉంటుందని చెప్తాను భయ్యా.
సో ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే ఈ 2 ప్రాసెస్‌లో ఏది తీసుకోవాలి? జనరల్ పర్పస్ కోసం అయినట్టయితే ఇదొక మిడ్ లెవెల్ ప్రాసెసర్, ఇదొక హై ఎండ్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఎఫిషియన్సీ స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను గేమింగ్ చాలా బాగా ఆడతాను. అలాగే ప్రొడక్టివిటీ వర్క్ ఎక్కువ చేస్తాను. అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో ఇటువంటి డావిన్సీ రిజాల్వ్‌లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాను. చాలా పెద్ద మనకి వర్క్ అయితే ప్రొడక్టివిటీ కోసం ఉంటుంది అనుకున్నట్టయితే మీరు Ryzen 9 5900 Xకి అయితే వెళ్ళిపోండి. 5700 అంత హ్యాండ్లింగ్ అయితే చేయలేరు. లేదు నేను ఒక స్టూడెంట్‌ని, లేదంటే చిన్న ఛానల్ అయితే ఉంది. నాకు ఒక 4K లెవెల్ వీడియో ఎడిటింగ్ వర్క్ చాలు నాకు సరిపోతుంది అనుకున్నట్టయితే అది కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం దీంట్లో ఎక్కువగా పనిచేయదు. 5700 జీనే మీకు సరిపోతుంది. ఓవరాల్‌గా చూసినట్టయితే మీరు హెవీ గేమరు లేదంటే హెవీ ప్రొడక్టివిటీ వర్క్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ Ryzen 9 సిరీస్ అయితే తీసుకోండి భయ్యా. లేకపోయినట్టయితే మీకు ఇదే మోర్ దాన్ ఎనఫ్. మీకు మళ్ళా ఎక్స్టర్నల్‌గా గ్రాఫిక్ కార్డ్ కూడా పర్చేజ్ చేసే పని లేకుండా అన్నిటిని చాలా సూపర్బ్‌గా పర్ఫార్మ్ అయితే చేస్తుంది. హ్యాండిలింగ్ కూడా చేస్తుంది. Ryzen 7 5700G. సో ఇప్పుడు కూడా నేను నా సిస్టమ్‌లో గ్రాఫిక్ కార్డ్ లేకుండానే ఇదైతే వాడుతున్నాను. బెటర్‌గానే నాకు పనిచేస్తుంది. 2 ఇయర్స్ నుంచి చిన్న ల్యాగ్ కూడా నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. ఆల్మోస్ట్ క్రోమ్ యూజ్ చేసుకున్నా, తర్వాత లేదంటే ఫోటోషాప్ ఇక్కడ వర్క్ చేస్తుంటే అడోబ్ ఫోటోషాప్ అయితే నా దగ్గర సీఎస్ సంబంధించి లేటెస్ట్ 2022 వర్షన్ అయితే ఉంది. మరి అది కూడా నాకు చాలా పనిచేస్తుంది సీసీ వర్షన్. హెవీగా ఏమైనా ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ సిస్టమ్‌ని అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటా. ఇన్‌ఫాక్ట్ మా ఎడిటర్స్ కూడా వాళ్ళకున్నటువంటి ప్రాసెసర్స్ అన్నీ కూడా హెవీ లేదంటే టాప్ ఎండ్ ప్రాసెసర్స్ ఉన్నాయి. నా దగ్గర ఇంటెల్ i9 14900K లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్స్ కూడా ఉంది భయ్యా. ఆల్మోస్ట్ 3 lakhs అయితే పడింది ఆ పీసీ అనేది. అది కూడా ఫ్యూచర్‌లో మీకు వీడియో చేసి చూపిస్తాను ఎంత పడింది. సో ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసుకున్నాను, ఏ పర్పస్ కోసం అది అంత హెవీగా బడ్జెట్ పెట్టాలని చెప్పి. సో ఇప్పటికైతే మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటాను ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని చెప్పి. అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి భయ్యా. 5900X మీరు తీసుకోవాల్సిన పని లేదు. ప్రొడక్టివిటీ అనేది అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు పర్చేజ్ చేసుకోవాలి. మీకు మిడ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పీసీ చాలనుకుంటే ఖచ్చితంగా ఇది మోర్ దెన్ ఎనఫ్ మీకు. లేదు నేను ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకుంటాను. 2 కూడా AM4 సాకెట్ సపోర్ట్ చేస్తాయి. ఇది AM5 అయితే సపోర్ట్ చేయవు. అలాగే DDR5 కూడా సపోర్ట్ చేయవు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు DDR5 ప్రాసెస్ మళ్ళీ తీసుకోవాలనుకుంటే 7కి అయితే వెళ్ళిపోవాలి. అంటే Ryzen 7 7700X కానీ లేదంటే Ryzen 9 7900X అటువంటి ప్రాసెస్‌కి అయితే వెళ్ళిపోవాలి మీరు. ఈ 5 జనరేషన్స్ లాంటి ప్రాసెస్ అయితే మీకు పనిచేయవు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా AM5 సాకెట్ మీద పనిచేస్తాయి. అలాగే DDR5 సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా DDR4 ప్రాసెసెస్. సో ఫీచర్ పర్పస్ కోసం ఏమైనా కావాలనుకున్నట్టయితే మాత్రమే మీరు అప్‌గ్రేడ్ వర్షన్స్ అయితే వెళ్ళిపోండి. లేదంటే ఇవి మోర్ దాన్ ఎనఫ్ మనకి చాలా బాగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో రెండిటి యొక్క బెస్ట్ బయింగ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే అక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇది భయ్యా వీడియో. ఇప్పుడు ఇంకోటి ప్రైస్ అనేది ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇదొక 17,000 ఇదొక 29,000 చెప్పా కదా! ఇప్పటికి ఈ ప్రైస్ అయితే ఉంది మార్కెట్‌లో. మీరు మళ్ళీ వీడియో చూసే టైంకి మేబీ పెరగవచ్చు, తగ్గవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా! అక్కడి నుంచి మీరు ప్రెజెంట్ లైవ్ ప్రైస్ అయితే చూసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా. ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.